అర్ధరాత్రి అంతాయిపల్లిలో గూండాల హల్చల్తో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సామీర్పేట మండలం అంతాయిపల్లి బేడ్స్ కాలనీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి సోమవారం అర్ధరాత్రి పెద్ద ఎత్తున కిరాయి గుండాలు పట్టాదారు భూముల్లో హద్దులు మార్చి ఆక్రమణలకు ఎత్తించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన రౌడీ ముఖలు గత కొన్ని రోజులుగా అక్కడ పహారా కాస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం. మాగం దేవేందర్ రెడ్డి, మాగం నరసింహారెడ్డికి చెందిన పట్టా భూమిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేసి కంచెలను తొలగించిన దుండగులు నిత్యం స్థానికులు ప్రయాణించే రోడ్డుపై కూడా కంటైనర్ ఏర్పాటు చేసి అడ్డంకులు సృష్టించారు. అయితే ఈ రోజు ఉదయం భూమి యజమానులు ఘటనను గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సామీర్పేట్ సిఐ శ్రీనాథ్ తన బృందంతో సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా తిష్టవేసిన 15 మందిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. మాగం ఫ్యామిలీకి చెందినటువంటి ల్యాండ్ లో ట్రెస్పాస్ అండ్ డ్యామేజ్ థ్రెట్ అండ్ ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలు డ్యామేజ్ చేసి తీసుకెళ్ళడం అనేది ఒక కంప్లైంట్ 100 కంప్లైంట్ రంగారెడ్డి చూస్తున్నాం మా టీం అంతా వచ్చి ఇక్కడ చూస్తే రీసెంట్ గా రాత్రి ఒక కంటైనర్ వేసి ఈ కడీలు పాతి అంటే ఒక ప్లేస్ లో ఉన్న కడీలను పొజిషన్ మార్చి ఇంకో ప్లేస్ లో వేసినట్టుగా తెలుస్తుంది. దీని మీద కంప్లైంట్ తీసుకుని ప్రాపర్ లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఈరోజు నేను 6 months నుంచి ఈ భూమిని నాకున్నటువంటి 10 ఎకరాల భూమిని నేను ఫెన్సింగ్ వేసుకొని ఇక్కడే పూనుకుంటలో రూమ్ తీసుకొని ఉంది. రోజు రాత్రి భాగాలు ఇక్కడే ఉండి పని చేయించుకుంటూ ఫెన్సింగ్ చేయించుకొని సీసీ కెమెరాలు, గేట్లు, 2 బోర్డులు అన్నీ పెట్టించిన తర్వాత ఒక 4 రోజుల క్రితము నా యాబ్సెన్స్లో మహేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ప్రసూన్ రెడ్డి, నవీన్ రెడ్డి, రాఘవరెడ్డి అనే వ్యక్తులు వచ్చి ఒక 5-6 సర్దాజీలను తీసుకొని వచ్చి కారు దగ్గర గెరావ్ చేసి నా వైఫ్ను థ్రెటన్ చేసింది. ఇది వదిలిపెట్టిపోతారా లేకపోతే మీ అంతు చూస్తాము, మా సంగతి ఎందుకు చూపిస్తామని అంటే ఆ సమయంలో నేను హైకోర్టు కేసులో ఉన్నాను. నాకు ఫోన్ చేస్తే 4 జేసీపీలను తీసుకొని వచ్చేసి మొత్తము ఇంచుమించు 800 feet రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి దాని కడీలను ఫెన్సింగ్ను క్రాసు లేపించినటువంటి ఫుల్ సెక్యూరిటీ ఉన్నటువంటి ఫెన్సింగ్ అంతా తొలగించేసి 3 బోర్డులు పీకేశారు, 4 కెమెరాలు ధ్వంసం చేశారు. మొత్తం హెవీ గేటును కూడా లిఫ్ట్ చేసి ఆ కడీలను, గేటును, వైరును, కెమెరాలను డంప్ చేసి ఎక్కడో తీసుకుపోయారు తెలియదు. దాన్ని రీస్ట్రక్చర్ చేసి మట్టి పోసి ఈ ల్యాండ్ మా కబ్జాలో ఉన్నట్టు రీస్ట్రక్చర్ చేసి ఎస్టాబ్లిష్ చేసినారు. ఇదంతా జీవీఆర్ఆర్ ఇన్ఫ్రా అని బోర్డు పెట్టినారు. ఈ లోకల్ పర్సన్స్ అడిగితే నవీన్ రెడ్డి, ఈ 4 ఉన్నారు, నవీన్ రెడ్డి, రాఘవరెడ్డి, ప్రసూన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి. కానీ గవర్నమెంట్ ల్యాండ్ లో కూడా బోర్డు పెట్టారు జీవీఆర్ఆర్ ఇన్ఫ్రా. సౌత్ సైడ్ బోర్డు ఉంది, నార్త్ సైడ్ బోర్డు ఉంది, వెస్ట్ సైడ్ బోర్డు ఉన్నది, తర్వాత ఈస్ట్ సైడ్ బోర్డు ఉంది. ఈ 100 సర్వే నెంబర్ 108/1 కాకుండా కీసర రోడ్డుకు ఉన్నటువంటి 88 to 102లో కూడా 10 బోర్డులు పాతారండి. మొత్తం అంతాయిపల్లి గ్రామం ఉన్నటువంటి మాగం ఫ్యామిలీ ఉన్నటువంటి ల్యాండ్కంతా కూడా బోర్డ్స్ బాతి భయభ్రాంతులను గురి చేస్తున్నారు. సిఐ గారు జవాలను పంపించి పాప ఆమె ఆపేసేయండి, అదంటే పొద్దున మాట్లాడతామని చెప్పేస్తే స్టాప్ చేసి 2 గంటలు గ్యాప్ ఇచ్చినారంట. మళ్ళీ midnightలో స్టార్ట్ చేసి తెల్లవారి 4 గంటల వరకు మొత్తం ఇదంతా రీస్ట్రక్చర్ చేశారు. నేను 6 months నుంచి ఈ భూమిని నాకున్నటువంటి 10 ఎకరాల భూమి అర్ధరాత్రి అంతాయిపల్లిలో గూండాల హల్చల్తో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సామీర్పేట మండలంలో అంతాయిపల్లి బేడ్స్ కాలనీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి సోమవారం అర్ధరాత్రి పెద్ద ఎత్తున కిరాయి గుండాలు పట్టాదారుల భూముల్లో హద్దులు మార్చి ఆక్రమణలకు ఎత్తినిచ్చారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన రౌడీ ముఖలు గత కొన్ని రోజులుగా అక్కడ పహారా కాస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం. మాగం దేవేందర్ రెడ్డి, మాగం నరసింహారెడ్డికి చెందిన
పట్టా భూమిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేసి కంచెలను తొలగించిన దుండగులు నిత్యం స్థానికులు ప్రయాణించే రోడ్డుపై కూడా కంటైనర్ ఏర్పాటు చేసి అడ్డంకులు సృష్టించారు. అయితే ఈరోజు ఉదయం భూమి యజమానులు ఘటనను గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న శామీర్పేట్ సిఐ శ్రీనాథ్ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా తిష్టవేసిన 15 మందిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మనతో పాటు రామకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ, అప్డేట్ ఏంటి? మనోజ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట పిఎస్ పరిధిలోకి వచ్చినటువంటి అంతాయిపల్లి గ్రామంలో జరిగినటువంటి అర్ధరాత్రి జరిగినటువంటి ఈ భూ వివాదానికి సంబంధించి కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ లోపల దాని ఆనుకున్నటువంటి భూములకి భారీ ఎత్తున రేట్లు రావడంతో ఈ కిరాయి గుండాల భూ కబ్జాలు మాత్రం పేటరేగిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే నిన్న సోమవారం అర్ధరాత్రి జరిగినటువంటి ఈ శామీర్పేట మండలం అత్తాయిపల్లి గ్రామంలో చోటు చేసుకున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో ఒకసారి గ్రామ ప్రజలందరూ కూడా ఉనికిపడిన పరిస్థితి అయితే ఉంది. పట్టాదారు భూములు లక్ష్యం చేసుకుని నగరంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన కిరాయి కొండాలు భూ కబ్జా యత్నం చేసినట్లు సమాచారం. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఈ ప్రజలకు సంబంధించి ఏదైతే నడిచేటువంటి రోడ్డు ఉందో కంటైనర్ కూడా అడ్డం పెట్టి మరీ రాకపోకల అంతరాయం కలిగించినట్లు కూడా అక్కడ కంప్లైంట్ చేసినప్పుడు చెప్పినటువంటి యజమాని చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దానికి సంబంధించి సిఐ కూడా అక్కడ చేరుకున్నారు. అక్కడ ఎవరైతే గుండాలు ఉన్నారో వీళ్ళంతా కూడా సిటీ నుంచి వచ్చినట్లుగా కూడా తెలుస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని దీని వెనక రాజకీయ నాయకుల ప్రభావం ఉందా, లేదంటే ఎవరున్నారు, పెద్ద తలకాయలు ఎవరున్నారు ఏంటనేది కోణంలో కూడా సిఐ ఆధ్వర్యంలో ఎంక్వైరీ నడుస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ భూ కుంభకోణాలు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయినాయి అని చెప్పుకోవచ్చు. మనోజ్. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.